హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలండి. మొదటిసారి వీడియోను చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా అసలు విషయానికి వస్తే ఈరోజు అయితే మా ఇంట్లో నేను మొక్కజొన్న బెల్లం బూరెలు అయితే చేసుకుంటున్నాము. అందుకోసం అయితే నేను ముందుగా మొక్కజొన్నలు తీసుకున్నాను. మనం మొక్కజొన్న బూరెలు చేసుకునే ముందైతే కంకుల్ని ఎంచుకోవటం కరెక్ట్గా చూసి ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ బూరెలకి ఎక్కువగా లేతగుండే కంకులు అయితే తీసుకోవద్దండి. ముదురు కంకుల్ని తీసుకోవాలి. అంటే మరీ ముదురు కాకుండా కొంచెం గట్టి కంకుల్ని తీసుకోవాలి. దాంతోపాటు బెల్లాన్ని తీసుకోవాలి. మొదటిగానైతే మనం మొక్కజొన్న గింజలు అనేటివి అన్నిటినీ ఒలుసుకొని వాటిని శుభ్రంగా కడిగి మనం ఒక జల్లి బుట్ట లాంటి దాంట్లో వడేసుకోవాలండి. ఇవి అంటే వాటర్తోని కడుక్కుంటున్నాం కాబట్టి ఒక బుట్టలో వడేసుకుంటే ఆ నీరన్నిదంతా కారిపోతాయి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. మొక్కజొన్న కంకులు అనేటివి నీళ్ళని ఎక్కువ పీల్చుకో కాబట్టి వడేసుకుంటే ఎమ్మటే ఒక 5 నిమిషాలల్లో వడేసుకుంటే చాలండి. మొక్కజొన్న కంకులతోని మనం ఎన్నో రకాలుగా అయితే మనం వెరైటీలు చేసుకోవచ్చండి. అందులో భాగంగా ఈ బెల్లంతో చేసుకునే బూరెలు ఒకటి ముఖ్యమైనది. దీనికోసం ఇప్పుడు నేను గింజలను అయితే నీళ్ళల్లో కడిగి వడేసుకున్నాను. తర్వాత ఇలా బెల్లాన్ని కొంచెం చితుక్కోవాలి. ఎందుకంటే ఇలా చితుక్కునేది మనం మిక్సీలో అనేది పట్టుకుంటాం కాబట్టి బెల్లం ముందు మొక్కజొన్న గింజలన్నిటిని నలిగి తర్వాత బెల్లం అనేది మళ్ళీ ముద్దలు ముద్దలుగా ఉంటుందండి. అందుకోసం కొంచెం ఇలా సుత్తతోనే దాన్ని బెల్లాన్ని ముక్కలుగా చేసుకొని దాన్ని మనం మొక్కజొన్నలతో పాటు పట్టేటప్పుడు మిక్సీలో వేసుకోవాలి. మొక్కజొన్నలతోని మనకి ఎన్నో రకాల వెరైటీలు అనేటివి తయారు చేసుకోవచ్చండి. ఈ మొక్కజొన్న బెల్లం వేసుకొని బూరెలే కాకుండా పచ్చిమిర్చి వేసుకొని అల్లం జీలకర్ర కరివేపాకు వేసుకొని దాన్ని కొంచెం హాట్గా తినటం ఇష్టపడే వాళ్ళు మొక్కజొన్న గారెలు తయారు చేసుకోవచ్చు. మనం మొక్కజొన్నలు ఉడకబెట్టుకొని తిన్నా కానీ లేదా కాల్చుకొని తిన్నా కానీ ఏ రకంగా తిన్నా మొక్కజొన్నలతో చేసే స్నాక్స్ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఒళ్ళు నొప్పులు అనేటివి ఉంటాయండి మొక్కజొన్నలో. అయినా కానీ మనకు తినే దాంట్లో మొక్కజొన్నలతో చేసే వెరైటీలు అనేటివి చాలా బాగుంటాయి. ఇక పిండిని అయితే ఇలా కొంత బెల్లం కొన్ని మొక్కజొన్నలు వేసుకుంటూ కలుపుకుంటూ మరీ జోరుగా కాకుండా మనకు అప్పచేసి వేసే విధంగా ఉండేలా పిండిని అయితే కలుపుకోవాలి. ఇక తర్వాత కడాయిలో నూనె పెట్టుకొని మనం నూనె వేడెక్కినాక చిన్న చిన్న అప్పలుగా చేసుకొని డైరెక్ట్ చేతితో వేయచ్చు. లేకపోతే మనం ఒక కవర్ మీద ఒత్తుకుంటానైనా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అప్పలుగానైతే వేసుకోవచ్చండి. వాటిని మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చే విధంగా వేపుకొని బయటకు అనేది తీసుకోవాలండి. అంతే, చాలా తేలిక. ఎప్పుడన్నా మన ఇంటికి ఎవరన్నా గెస్టులు వచ్చినా మన ఇంట్లో మొక్కజొన్న సీజన్లో అంటే ప్రతి సీజన్ అప్పుడు మొక్కజొన్నలు అయితే మనకు దొరకవు. సీజన్ అప్పుడు లభించేటప్పుడు మొక్కజొన్నలతోని తొందరగా ఈ స్నాక్ అనేది మనకి త్వరగా అయిపోతుంది. సింపుల్ అండి. ఒక బెల్లం మొక్కజొన్న కంకులు మనకు ఉంటే చాలు, సింపుల్గా చేసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని అలాగ పత్రంలో కూడా రుబ్బుకోవటం కాదు, ప్రతిదానికి మనకు మిక్సీలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు గెస్టుల ఇంటికి చాలా అంటే టేస్ట్గా ఉండే ఐటమ్ ఏదన్నా మనం వేయాలనుకున్నప్పుడు అలా ఈ మొక్కజొన్న బెల్లం బూరెలు అనేటివి త్వరగా అయిపోయే స్నాక్స్ అండి. మాకైతే మా ఇంట్లో ఈ మొక్కజొన్నల సీజన్ అన్ని రోజులు ప్రతిరోజు అంటే ఈ మొక్కజొన్న కంకులు మా ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కాన వచ్చినా సరే మనకి సీజనల్ అన్ని రోజులు మాకు ఇసుక అనేది లేకుండా మాకు ఇంట్లో ఇష్టం అని చెప్పేసి మా ఆయన ఎప్పుడు కనపడితే చాలు ఇక వాటిని అయితే వదలకోకుండా తీసుకొస్తాడండి. ఇక వాటితో మాకు కావలసిన వెరైటీలను అయితే మేము తయారు చేసుకొని తింటాం. అంతేనండి, సింపుల్. ఇక ఇలా తయారు చేసుకోవచ్చు. నేనైతే మా చేసిన బూరెలు ఎలా ఉన్నాయో రుచి చేసి మీకు చెప్తానండి. ఫస్ట్ తీయంగానే తింటున్నా కదా, బాగా వేడిగా అయితే ఉన్నాయి, కాలుతున్నాయండి. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మీకు కూడా ఒకసారి మీరు కూడా ఇలా నేను చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేసి ఒకసారి చూడండి. మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మ కూడా ఇచ్చిన, మా అమ్మ కూడా తిని చాలా బాగున్నాయని చెప్తుందండి. ఓకేనండి, బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.